నిజంగానే ఎందుకు ఇస్తున్నారు మరి అవకాశం? అవకాశం ఇవ్వకుండా మీరు మరి మంచి ప్రభుత్వం సుపరిపాలన అనుకున్నప్పుడు మరి రైతులు దాంట్లో ముఖ్యమైనటువంటి భాగం. మరి వారికి సంబంధించినటువంటి సమస్యలు. రెండోది మీరు చెప్తున్న ఆరోపణ ఏంటి? సరే, ఒకటి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది. మరి కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించాల్సింది ఉంటుంది. సరే, కన్వీనియంట్గా వైసీపీ అలాగూ కేంద్ర ప్రభుత్వం మీద అసలు కనీసం పేరెత్తడానికి కూడా ప్రయత్నం చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ వైసీపీ నాయకులు కానీ, బీజేపీ పేరెత్తడానికి కానీ, మోదీని పేరెత్తడానికి కానీ అసలు ఇష్టపడరు. దాని వెనక ఉన్నటువంటి నేపథ్యం కూడా మన అందరికీ తెలిసిందే. సార్, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి? మరి మీరు సరిగ్గా చేస్తే ఈ అవకాశం ఉండదు. రెండో పాయింట్, మీరు చేసే ఆరోపణలు ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఈ పల్ప్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కుమ్మక్కయ్యి సిండికేట్ అయినాయి. దాని వెనక ఉన్నది వైసీపీ, అక్కడ జిల్లాకి ముఖ్యమైన నాయకుడు పెద్దిరెడ్డి గారని చెబుతారు. అంటే మీరు మీరు చేతులు కడుక్కు కూర్చున్నారా? అంటే సిండికేట్లు ఎవడైనా ఫామ్ చేస్తాడు, అవకాశం ఉంటే ఎవడైనా చేస్తాడు, ఏ బిజినెస్లో అయినా చేస్తాడు, అన్యాయం చేయడానికి రెడీగా ఉంటాడు. మరి మీరేం చేస్తున్నట్టు? ఆరోపణలు చేయడానిక? సిండికేట్ అయ్యారు, మీ నాయకుడు ఉన్నాడు, మీ పాత్ర ఏంటి అక్కడ? సిండికేట్ని బద్దలు కొట్టాల్సిన పాత్ర మీద ఉందా? మీరు కదా, ప్రభుత్వం కదా. మరి ఆరోపణలు చేస్తా కూర్చుంటారేంటి? అదేమంటేనేమో ఆయన వెళ్తానంటే మళ్ళా దండయాత్రకు బయలుదేరుతున్నారని చెప్పేసి విమర్శలు చేయడంలో ఇక్కడ ఏ రకంగా దాన్ని కన్విన్స్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? అసలు ముందు సమస్య అరైజ్ అవ్వకుండా, లేకపోతే సమస్య వస్తే దాన్ని ఏ రకంగా ఇది చేయాలని కాకుండా, మేము ఇప్పుడు ఈరోజు 4 రూపాయలు ఇస్తున్నాము ప్రభుత్వం తరపున, 8 రూపాయలు కాదు 12 రూపాయలు కిలో అని చెప్పేసి అంటారు. ఎవరు సమ్మది? నిన్న నారాయణ గారు అడిగారు, క్వశ్చన్ చేశారు జాతీయ నాయకులు, సిపిఐ జాతీయ నాయకులు స్ట్రైట్ అవే. ఎవరబ్బు సమ్మది? అది ఏమన్నా టీడీపీ జేబులో తీసేస్తున్నారా, ఖజానాలో నుంచి? 4 రూపాయలు అంటే 240 కోట్లే అంతట, అంటే స్టేట్ ఎక్స్చెక్కరు. అది ఎవరిది? ప్రజల డబ్బే కదా. దాని బదులు మీరు చేయాల్సింది ఏంటి? సిండికేట్ అయిన వాళ్ళ మెడలు వంచి ఆ ఇండస్ట్రీస్ చేత కొనిపించాలా. రెండోది, తోతాపురి వచ్చేసరికి అది టోటల్గా జ్యూస్ ఓరియంటెడ్. అది పల్ప్ తయారు చేస్తారు, జ్యూసుల కోసం యూజ్ చేస్తారు, ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. బయట దేశాల్లో ఏ రకంగా అది వీటికి డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక్కడ మాత్రం ఈ రకంగా రైతుల్ని ఇబ్బంది పెడుతూ, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతూ ఈ రకంగా ఇండస్ట్రీస్ హల్చల్ చేస్తుంటే మీరు వాటి మెడలు వంచకుండా మా మెడ మేము ఉంచుతాం అని చెప్పేసి ప్రభుత్వం వంచడం ద్వారా ప్రజల మెడలు వంచి ప్రజల నెత్తి మీద భారాలు వేయటం ఏంటి? ఎలా సమర్థించుకుంటారు సార్? సురేష్ గారు, అయిపోయిందా సార్? అంటే మళ్ళా వస్తాయి సార్. ప్యానెల్లో ఉన్నట్టు పెద్దలు గఫూర్ గారికి, ఇతర సభ్యులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు తోతపూరి ఏది మామిడికాయ ఇష్యూ మనం మాట్లాడుతున్నామో, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూమే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రైతులే కాదు, చిత్తూరు జిల్లా రైతులే కాదు, తమిళనాడులో ఉండే వాళ్ళు కూడా ఈ సమస్యతోటి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మన రాష్ట్రంలోనే ఒక్క సమస్య ఉన్నట్లయితే, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లయితే దానికి మేము సమాధానం చెప్పొచ్చు. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఈ మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడే ఇబ్బందుల్ని వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఒక లెటర్ రాస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఒక 4 రూపీస్ వాళ్ళు ఇస్తామనే ఒక లెక్కలో వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళు మనకి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాండి, ఈ ప్రభుత్వం అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, మిర్చి కానివ్వండి, కోకో కానివ్వండి, అదేవిధంగా బర్లీ పొగాకు కానివ్వండి, ఈరోజు మ్యాంగో కానివ్వండి, ఈ 4టికి సంబంధించి ఈరోజు రైతులు అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఎందువల్ల? దానికి కారణాలు ఏంటో కూడా మనం చెప్పుకోవాలి. మీరు ఎంతసేపటికి సిండికేట్ అయ్యారు అనే దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గతంలో మిర్చి పంట గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మిర్చి పంటకి ఈ రాష్ట్ర ప్రభుత్వం 12,500 రూపాయల కంటే కూడా ఎప్పుడైతే రేటు తగ్గుతుందో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, ఈ ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎంత తగ్గితే దాన్ని బరాయిద్దామని చెప్పేసి కూడా ఒక ఆలోచనకు వచ్చుండి 12,500 రూపాయలకి ఎప్పుడు కూడా కింటా రేటు తగ్గకుండా మిర్చి రేట్ అనేది వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పర్యటన అని చెప్పేసి, మిర్చి రైతులకు భరోసా అని చెప్పేసి, మిర్చి రైతులను నేను ఆదుకుంటానని చెప్పేసి ఆయన గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి వచ్చాడు.
అక్కడికి వెళ్ళారు, మిర్చి టిక్కీలు ఏవైతే ఉన్నాయో బస్తాలు ఏవైనా ఎవడికి ఏది కావాలో దొంగతనం చేసుకొని ఎత్తుకోబోయారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం, తీసుకెళ్లారు, తర్వాత సంగతి. ఈయన రైతుల సమస్యల మీద, మిర్చి రైతుల సమస్యల మీద పోరాటం కోసం గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాపర్ ఇష్యూస్ ఏమన్నా అంటే, ఆయన అక్కడికి వెళ్ళాడు కదా, చాలా మంది రైతులను కలిశానని చెప్తున్నాడు కదా, ఆయన కార్యకర్తల ముసుగులో వచ్చిన రైతులను కలిశానని చెప్తున్నాడు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఇష్యూస్ వచ్చాయి, వాళ్ళని బాగు చేయడం కోసం, లేకపోతే వాళ్ళకి ఏదైతే గిట్టుబాటు ధర రావడం కోసం ఏం చేస్తే బాగుంటుందని కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడా? సరే, లేఖ రాయలేదు. ఆయన రాసి ఆయనకు నోట్ చేసి ఆయన ఏమో సరిగ్గా లేడేమో, బాగా రాయలేడు అనుకున్నాడేమో, ఈయనకి రాయడానికి టైం దొరకలేదేమో. అసెంబ్లీకి వచ్చాడు గయా, అసెంబ్లీకి వచ్చి మిర్చి రైతులు ఇగో నేను పలానా గుంటూరు మిర్చి యార్డ్ పోయాను, ఇగో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పు. సరే, ఇది పక్కన పెడితే పొదిలిపోయావు, పొగాకు రైతులు పరామర్శించడానికి పోయావు. ఆడపోయి మీరేం చేసి వచ్చారు? మీ కార్యకర్తలందరినీ పొగాకు బేళ్ళకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తొక్కిచ్చేసి పంట నాశనం చేసి వచ్చారు. సరే, అక్కడ పోయి వచ్చావు కదా, దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసావా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నువ్వు రాసావా? అసెంబ్లీకి ఏమైనా వెళ్ళి మాట్లాడావా? అది లేదు. ఈరోజు మళ్ళీ మ్యాంగో రైతులు నేనున్నాను కాపాడుకుంటానని చెప్పేసి చిత్తూరు పోయావు. చిత్తూరులో ఏం చేసి వచ్చావు? మళ్ళీ సేమ్ రిపీట్, అదే స్టోరీ, అదే స్పీచ్, పోలీసులు బెదిరించడం లేదా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడం. ఈయన పర్యటన వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరిని పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి ఈయన పోతున్నాడు? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ హార్టికల్చర్ పంటలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం వచ్చే దిగుబడి కంటే కూడా ఈ సంవత్సరం అధికంగా రావడం జరిగింది. ఏవైతే మ్యాంగో మనం చెప్తా ఉన్నామో, తోతమూరి మ్యాంగో ఏదైతే చెప్తా ఉన్నామో, ప్రతి సంవత్సరం కూడా 3 లక్షల మెట్రిక్ టన్నులు వస్తా ఉంటే ఈ సంవత్సరం 6 లక్షల పైచిలకు వచ్చింది. దానికి తోడు పల్ఫ్ ఎవరైతే ఉన్నారో, ఏవైతే మన మాజా గాని ఇంకొక కోకోకోలా ఇటువంటి కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర గత సంవత్సరంలో ఉన్నటువంటి పల్ఫ్ స్టాక్ ఉండిపోయింది. ఎందుకంటే డ్రింక్స్ తగ్గడం చాలా మంది తగ్గించేశారు. కూల్ డ్రింక్స్ కానివ్వండి, మ్యాగో ఇవన్నీ కూడా తాగడం తగ్గిపోయిన వాళ్ళ దగ్గర స్టాక్ ఉండిపోయింది. మీరు మాట్లాడొచ్చు, సిండికేట్ అయ్యి ఉన్నారు, సిండికేట్ లేవని నేను అనట్లేదు. ఈరోజు ఈ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరూ చెప్పక ముందే మ్యాంగో రైతులు ఇబ్బంది పడుతున్నారని 23వ తేదీ 6వ నెల 2025 అంటే జూన్ 23వ తేదీ సెంట్రల్ గవర్నమెంట్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాశారు. మేము మా రాష్ట్రంలో రైతులను ఆదుకోవడం కోసంగా ఇలా 4 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం, కింటాకి 4,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాం, మీరు కూడా సహాయం చేయమని చెప్పారు. దాన్ని ఎక్కడ మాట్లాడరు. కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేశారా? లెటర్ రాశారు, సరే, మీరు లెటర్లు రాశారు కాదంటలేదు, చేశారా వాళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యక ముందే ఈ రోజు ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది. మేము పదే చెప్తున్నాం, 4 రూపాయలు ముందు మేము ఇస్తాం, తర్వాత మీరు మళ్ళీ ఈ ఏవైతే ఈ జ్యూస్ కంపెనీలు ఉన్నాయో వాటిని వెనకేసుకొస్తారేంటి? వాటి ప్రాఫిట్ మార్జిన్స్ ఎట్లా ఉంటాయో తెలుసా మీకు? వాటి ప్రాఫిట్ మార్జిన్స్ ఎట్లా ఉంటాయో తెలుసా మీకు? ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అక్కడ జ్యూస్ మార్కెట్ లో ఎంతెంత లాభాలు సంపాదిస్తారో ఒకసారి లెక్కలు తీస్తారు. మీరు తీసి రైతులకు చూపించే ధైర్యం చేయగలరా? సెంట్రల్ గవర్నమెంట్ గా, స్టేట్ గవర్నమెంట్ గా ధైర్యం చేస్తారా? మీరు ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మీరు కన్సర్న్ ఇండస్ట్రీస్ ని పిలిపించి మాట్లాడిన సందర్భం అక్కడ చూపించగలిగారా? అదేమంటే సిండికేట్ అంటారు? మేము అంటలేదు, మేము ఆరోపణలు చేయట్లేదు, మీరు ఆరోపణలు చేశారు, మేము గుర్తు చేస్తున్నాం. మేము మాట్లాడుతున్నామండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ రిటైలర్స్ ని వాళ్ళని వెనకేసి రావడం కాదు,
గతంలో రేట్లు ఎట్లా ఉన్నాయి, గతంలో దిగుబడి ఎట్లా ఉండింది, ₹2 అమ్ముకున్న రైతులు ఆ రోజు గత ప్రభుత్వం, ఈ రోజు దిగుబడి ఎక్కువ ఉంటే రైతులు ఏం చేస్తారండి? రైతులు చేసిన రైతుల పాపం ఏంటి అర్థం కాదు. ఏమండి ప్రభుత్వాలు దేనికి ఉన్నాయి? వాటికి నువ్వు తయారు చేసుకుంటూ వెళ్తే కొనేవాళ్ళు ఉండాలి కదండి. ఎవరు తయారు చేసేది? ఈ రోజు మామిడికాయలు నిల్వ ఉండవు, కానీ వాటిని జ్యూస్ వాటిని పల్ప్ గా మార్చి ఎన్ని రోజులైనా నిల్వ పెట్టొచ్చు, ఎన్ని రోజులైనా నిల్వ పెట్టొచ్చు సార్. సబ్సిడీ ఇచ్చేసి ముందుకొచ్చింది, మీకు అది కనిపించట్లేదు. మీరు ఎంత సేపటికి ఏంటంటే గతంలో ఎవరైతే మన పొగాకు రైతులు ఉన్నారో, పొగాకు రైతుల విషయం రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజన్నా పొగాకు రైతుల దగ్గర డైరెక్ట్ గా పొగాకు కొనిందండి? మొట్టమొదటిసారి ఇప్పుడు కొన్నాం. ఎంత మామూలుగా అయితే 25 మిలియన్ కేజీస్ ప్రతి సంవత్సరం కూడా రావాలి. ఈసారి ఎంత వచ్చింది? 80 మిలియన్ కేజీస్ వచ్చింది. వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ఫెడ్ ద్వారా మార్కెట్ కొనింది. అయితే ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రైతుల పక్షాన గాని రైతుల సమస్యల మీద గాని మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయనకి లేకపోతే మాకుంటుందండి, మేము అడుగుతాము. ఆయన ఓన్లీ బల ప్రదర్శన చేసేసి వదిలేస్తారు, మేము అట్లా వదిలేము. మేము అడుగుతాం, మేము అన్ని కోణాలను అడుగుతాం. ఆయన అడగకపోతే వదిలేస్తారనుకున్నారండి మిమ్మల్ని? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా అడగకపోయినా మా ప్రభుత్వం అనేది రైతులకు చేయడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఈ రోజు ఎన్ని డ్రామాలు వేసుకుంటాడు, ఈ రోజు ఎన్ని డ్రామాలు ఇంకెక్కడ చేస్తారండి? సీజన్ కూడా అయిపోయింది, సీజన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన చేసేది కాయల్ని లేబర్ ఛార్జీలకే రావడం లేదని చెప్పేసి అసలు వదిలేశారు, కొయ్యటం మానేశారు. ఇంకా మీరెప్పుడు న్యాయం చేయాలి? మీ స్క్రీన్ మీద వేస్తున్నారు సురేష్ గారు, మీ స్క్రీన్ మీద అయోకే ఆ టాక్టిక్స్ ఉంటారే ఉంటాయి. అదొకటే కాదు సమస్య. మీరే అన్నారు కదా 6 లక్షల టన్నులు దిగుబడి వచ్చిందని మీరే అన్నారు కదా. అవునండి, ఇప్పుడు దిగుబడి కాదు అక్కడ, అది వాంటెడ్ గా అదొక స్క్రీన్ ప్లే డైరెక్షన్. ఎవరు వాంటెడ్ అయితే అయ్యి ఉండొచ్చు, అది వాంటెడ్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ వాస్తవాలు ఉన్నాయి కదా. చూడండి ఒకసారి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి పోసారేమో సార్. రైతులు నిజంగానే పారబోసుకోవడం కూడా కొయ్యడం వేస్ట్ ఉందని చెప్పేసి కొయ్యడం మానేశారు. లేబర్ ఖర్చులు దండగాని. సురేష్ గారు ఒకసారి స్క్రీన్ ఇచ్చేయండి, నేను ఇంకో చూపిస్తా ఎవరు తీసుకొచ్చారు అనేది. అవన్నీ తెలుసు సార్, అవన్నీ తెలుసు, కానీ ఈ రోజు రైతుల పరిస్థితి అలాగే ఉంది. నేను చెప్తున్నా అండి, నిజంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సపోర్ట్ కు అందరూ సంతోషంగానే ఉన్నారు. ఇటువంటి దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఎవరైతే ఈ రోజు రోడ్ల మీద పారబోస్తున్నారు చూడండి కళ్ళ ముందు, ఒక రాజకీయ దురంతం, ఎవరైతే ఒక రాజకీయ భవిష్యత్తు కోసం తన జెండాను ఎగరేయడం కోసం ఎవరైతే పాకులాడుతున్నారో ఆయన కోసం ఈ రోజు రోడ్ల మీద 5 ట్రాక్టర్లు మామిడికాయలు పోరబోసుకొని తొక్కించుకున్నారు చూడండి. అటువంటి వాళ్ళ వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం రైతుల భవిష్యత్తుని, జనాల భవిష్యత్తుని పానంగా ఈ రోజు ఒకటండి, మా పార్టీకి మా ప్రభుత్వానికి రైతుల జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ, రైతులు ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో ఎప్పుడు కూడా ఇదిగా ఉంటారు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ప్రతి దానికి కూడా ఆయన అమౌంట్ ఫండింగ్ ఒకటి రెడీగా పెట్టుకో ఉంటారు. దాని ప్రజలకు ఎక్కడ అవసరమో, రైతులకు ఎక్కడ అవసరం అక్కడ ఖర్చు పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. దానిలో బాగానే ఖర్చు పెట్టుకొని వెళ్తా ఉన్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈ రోజు రైతులను అడ్డం పెట్టుకొని, రైతుల ఆకలిని అడ్డం పెట్టుకొని, రైతుల యొక్క కన్నీళ్లను అడ్డంగా పెట్టుకొని ఈ రోజు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, ఆయన జెండాను నిలుపుకోవడం కోసం, ఆయన కార్యకర్తల ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం ఇలాగా దొంగ యాత్రలు, దౌర్భాగ్య యాత్రలు, దాడులు, దోపిడీలు చేసే పరిస్థితుల్లో మేము లేవు. ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాఘవేంద్ర గారు, మీ కార్యకర్తల్లో, మీ పార్టీల కార్యకర్తల్లో మీరు ఆత్మవిశ్వాసాలు నింపుకోండి, కానీ అక్కడ రైతుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉంది, పెంపొందించాల్సిన అవసరం కనబడుతుంది.